హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వచ్చేసి మా అత్తమ్మ అయితే బట్టలు ఉతకడానికి వెళ్ళిందండి. అంటే చెరువు దగ్గరికి వెళ్ళిందనమాట. నార్మల్గా ప్రతిరోజు ఇంటి దగ్గరే వాటర్ వస్తూ ఉంటే అక్కడైతే ఉతికేసేది. కాకపోతే ఈరోజు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా తెలిసిందే కదా, 1 వీక్ నుండి అసలు ఆ వర్షం పడుతూనే ఉందన్నమాట. బట్టలు అయితే కుప్పలు కుప్పలు ఉండిపోయాయి. ఇంకా వాటిని అయితే ఉతకడానికైతే వెళ్ళింది. ఇంకా చింటూ బిట్టుని ఇద్దరిని నేనే చూసుకుంటున్నాను. చింటూ బిట్టుతో పాటు ఈ తమ్ముని కూడా. ఫస్ట్ ఇల్లు కొంచెం క్లీన్గా ఉంటే మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఇల్లు చిందరవందరగా ఉంటే మైండ్ అసలు ఏం మాత్రం పనిచేయదనమాట. అందుకోసమని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు ఆ ఇల్లు క్లీన్ చేయడానికి కూడా నాకు టైం ఇస్తూ ఉండలేదు. ఇంకా చింటూ బిట్టు అయితే అలా ఉంటుంది నాకైతే. అస్సలు ఎక్కడికి కదలనీరనమాట. ఇద్దరు అటు సైడ్ ఒకడు ఇటు సైడ్ ఒకడు పట్టేసుకుంటారనమాట, గబ్బిలం పట్టుకున్నట్టు. ఇంకా ఎలాగోలా విడిపించుకొని ఇంకా వాళ్ళని ఆడించుకుంటూ నేనైతే ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి బయటకు వచ్చి చూసేసరికి ఇంకా కదిరమ్మ అయితే బట్టలు తెచ్చి పెట్టిందనమాట. ఇంకా కొన్ని అయితే ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్తారండి. ఇంకా కదిరం ఉంది కదా అని చెప్పేసి హాఫ్ తీసుకెళ్తారు, ఇంకా హాఫ్ అయితే ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్తారు. ఇంకా హాఫ్ ఉతికేసిన తర్వాత కదిరంని అయితే పంపిస్తారండి. ఇంకా ఉతికిన వాటిని తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇంకా ఉన్న వాటిని ఎత్తుకోరమ్మని చెప్పేసి పంపిస్తారనమాట. ఇంకా సేమ్ మా కదిరమ్మ తెచ్చి పెట్టేసి ఉన్న వాటిని తీసుకెళ్ళిపోయింది. ఇంకా పైకి కూడా ఎత్తుకోరాదనమాట, కిందే ఉంది. ఇంకా నేనైతే ఆలోపే బిట్టునైతే పడుకోబెట్టేశానండి. చింటూ మాత్రమే ఉన్నాడు. చింటూని కూడా పడుకోబెట్టేసి ఆ తర్వాత ఆరేసుకుందాం అనుకున్నాను. కాకపోతే చింటూ చూస్తున్నాడు కదా ఎట్లా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడో వైఫై లాగా. ఆ చిన్ని చిన్ని కాళ్ళతో నేను చేసే పనులు అన్నిట్లోనూ ఏలు పెట్టుకుంటూ వానికి అదొక మనశ్శాంతి అనమాట. నాకేంటంటే మిద్ది పైన కదా కొంచెం భయం అనమాట. ఇంకా వీళ్ళకైతే మిద్ది బాగా అలవాటు అయిపోయిందండి. నేను రోజుకి ఎట్లా లేదన్నా ఒక 10 టైమ్స్ అన్నా ఎక్కి దిగుతానమాట ఇవి నెట్ కోసం. మీకు అందరికీ తెలిసిందే. ఇంకా ఆ ప్రాసెస్లో నేను పైకి వచ్చినప్పుడల్లా వీళ్ళు నేను ఎక్కడ అంటే ఇంట్లో ఎక్కడ కనిపించకపోతే నేరుగా మిద్దె ఎక్కేస్తారండి. వచ్చి ఉన్నా లేకున్నా అసలు ఎక్కడ పోయింది ఏం కూడా ఆలోచించరు అనమాట. నేరుగా మిద్దె ఎక్కేస్తారు. ఇంట్లో లేదా పైన ఉంది అని అర్థం అనమాట. వాళ్ళకైతే బాగా అది ఫ్లాష్ అయిపోతుంది. బిట్టు కంటే చింటుకు చాలా ఇదనమాట. ఇంకా నేను ఎక్కడ వెళ్ళానా అని ఇంట్లో వెతుకుతాడండి. ఇంట్లో దొరకకపోతే ఇంకా మిద్దె ఎక్కేస్తాడు. అది ఎంత టైం అన్నా అయిపోని ఎక్కేస్తాడనమాట. నాకు అదే కొంచెం భయం అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్ని చోట్ల గోడ అయితే ఉంది, కానీ ఇక్కడ మాత్రం గోడ అయితే లేదండి. ఇలా కమ్మీలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ మధ్యలోకే వెళ్తాడు చింటూ బిట్టు. కావాల్సికి దాంతోకి వెళ్తాను. నాకైతే భలే కోపం వస్తుంది, ఇంకా నవ్వు కూడా వస్తుంది అనమాట. ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరేసేసానండి. మా ఊర్లో మొన్నే కదా నేను ఒక వీడియో అయితే పెట్టాను కావుల్లో అని చెప్పేసి. కావులు ఊర్లో అంతా అయిపోయిందండి. ఇంకా ఈయన వచ్చేసి అంటే ఈ స్వామి వచ్చేసి సపరేట్గా వేస్తారనమాట. ఇంకా ఈ స్వామి దొక్కదే సపరేట్గా జరుగుతుందండి కావులు ఈరోజు. ఇంకా ఆ స్వామి కూడా నేను వచ్చిన కొత్తలో అంటే ఫస్ట్ ఇయర్ అప్పుడు ఇంకా హితమ్మ ప్రెగ్నెన్సీ 3rd మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్గా కావులు చూశానండి మా ఊర్లో. అప్పుడు కూడా సేమ్ అయితే అందరితో కలిసే పాటు వేశారనమాట. అప్పుడు కూడా ఇలా అంటే నడుచుకుంటూ వచ్చారనమాట మోకాల మీద కలిసి మెత్తుకొని. ఇంకా సేమ్ ఇప్పుడు కూడా అలానే వస్తున్నారు. ఇంకా హితంనైతే మా పక్కింటక్క మంజులక్క అయితే తీసుకెళ్ళింది. వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళింది అనమాట. ఇంకా హితంను అయితే తీసుకొచ్చి వదిలేసింది. ఇంకా వస్తూ ప్రసాదం కూడా తెచ్చిందండి. ఇంకా హితం అప్పుడు ఎక్కిన చంక దిగనే లేదంట. చేయి అయితే బాగా గుంజుతుంది అని అయితే నాకు చెప్పింది. ప్రతి ఒక్కరూ అంతే, హితిని తీసుకెళ్లారంటే ఖచ్చితంగా చేయి పెయిన్ అయితే వచ్చేస్తుందండి. ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏదో తెలియని ఫీలింగ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడాను అనమాట. చాలా రోజుల్లో చాలా ఇయర్స్ తర్వాత. హ్యాపీ అంటే అంతా ఇంత లేదనమాట నాకైతే. ఇంకా అందరం కలిసి వీడియో కాల్ అయితే మాట్లాడుకున్నాం. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను మాట్లాడదామనేసరికి నాకు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా అదే టైంకి కరెంట్ కూడా లేకుండా అయిపోయేసరికి ఇంకా నేను అలా సైలెంట్ అయిపోయానండి. ఒక ½ an hour 1 hour సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా ఆలోపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కరెంట్ వచ్చింది. అయినా కానీ నేను ఛార్జింగ్ పెట్టుకొని కాల్ చేస్తే కూడా కనెక్ట్ అవ్వలేదు, ఎందుకో తెలియదండి. ఇంకా సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడదామని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. అంటే మనకి ఫ్రీ ఉంటే సరిపోదు, అందరికీ కూడా ఫ్రీ ఉండాలి కదా. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి.
ఇంకా అలా అనమాట. ఇంక ఇవాళ అందరూ ఫ్రీగా ఉన్నారు, మాట్లాడారనమాట. అంటే ఒకరిద్దరు కొంచెం బిజీగానే మాట్లాడారులేండి. నేనైతే ఉన్నింది కరెక్ట్గా ఒక 2 మినిట్స్ కూడా లేననమాట. ఇంకా అందరినీ చూసేసరికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది. అంటే కనెక్షన్లో కూడా లేదనమాట, అంటే కాంటాక్ట్లో కూడా లేదండి. కొంతమందిని అయితే అంటే బెస్ట్ ఫ్రెండ్స్నే కొంచెం కాంటాక్ట్లో కూడా లేననమాట. నేను ఎప్పుడు కాల్ చేసినా సరే నాకైతే నీవు ఎన్ని ఫోన్లు మారుస్తావు, ఎన్ని నంబర్లు మారుస్తావు అని చెప్పేసి ఒకటే తిట్టుడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు నా కోసం అని చెప్పి సాకైతే ఇదే చెప్తారండి అందరూ. నిజంగానే నువ్వు ఎన్ని ఫోన్లు మారుస్తావు, మీదే షాప్ ఉంటే ఎందుకు ఇన్ని మారుస్తూనే ఉంటావు, మా అన్న నీకు ఎన్ని నంబర్లు ఇస్తారు అని చెప్పేసి అంటూనే ఉంటారనమాట నా ఫ్రెండ్స్ అంతా. కాకపోతే ఇప్పుడున్న నంబరే నాకు ఇంకెప్పటికీ ఉండిపోతుంది కూడా, ఎందుకంటే దీంతోనే నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి. ఇంకా అదే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళకైతే. ఏదేమైనా సరే వాళ్ళతో నాకైతే నిజంగా చాలా మెమరీసే ఉన్నాయన్నమాట నిజంగానే. ఇంకా అంటే కాలేజ్ అయిపోయే టైంకి వచ్చే ఫ్రెండ్సే వేరండి. కొన్ని బరువు బాధ్యతలు అన్నీ తెలిసిన వాళ్ళే ఉంటారనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా చాలా మంచి వాళ్ళు అనమాట. నిజంగా నాది ఏదైనా తప్పు ఉందంటే ఎత్తి చూపిస్తారు, నేను ఏదైనా మంచి పని చేశానంటే అప్రిషియేట్ చేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ అనమాట నాకైతే ఉండేది. నిజంగా నేను వాళ్ళని చాలా అంటే చాలా మిస్ అయ్యాను మ్యారేజ్ అయిన తర్వాత. అసలు నేను ఫోన్ కూడా చాలా తక్కువ అనమాట, ఎవరికి నేను చేయను. ఎందుకంటే అలా అయిపోయింది అంతే. ఇంకా 5 ఇయర్స్లో ఇంకా మీదటన్నా కాంటాక్ట్లో ఉందాం అందరితోనూ అనుకుంటున్నాను, ఉంటాను కూడా. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండారంటే వేళ్ళతో లెక్క పెట్టే అంతమంది ఉండాలి అని చెప్పేసి. ఇంకా నిజమేనండి, అదేమో నాకు కూడా సేమ్ వేళ్ళతో లెక్క పెట్టేయచ్చు, అంతమందే ఉన్నారు. అంతకుమించి ఎక్కువ అంటే ఉన్నారు ఫ్రెండ్స్ అంటే, కాకపోతే చాలా క్లోజ్ అంటే వేళ్ళతో లెక్క పెట్టేయచ్చు, అంతమందే ఉండారనమాట. చాలా ప్యూర్ రిలేషన్ అనమాట ఫ్రెండ్షిప్ మాత్రం. నిజంగా అసలు అందరినీ ఆ దేవుడిస్తే ఈ ఫ్రెండ్స్ మాత్రం మనమే ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటామంట. అది నిజమేనో ఏమో. ఇంకా నేనైతే పాత్రలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ట్రై చేశాను, చాలా ట్రై చేశాను. మా అమ్మ లేనప్పుడు, అంటే బట్టలు ఉతికేకి వెళ్ళింది కదా, అప్పుడే ట్రై చేశాను అనమాట తోమేద్దామని చెప్పేసి. కానీ అస్సలు కుదరలేదండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా అమ్మ వచ్చిన తర్వాత పిల్లల్ని మా అమ్మకి అప్పచెప్పేసి మా అమ్మ చూసుకుంటూ ఉంటే ఇంకా నేనైతే పాత్రలు అయితే తోముతాను. ఈ తోమే గ్యాప్లో కూడా మా అమ్మ ఏదో ఒకటి నాకు చెప్తూనే కూర్చొని ఉంది పక్కల. ఇంకా అలా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత నేనైతే చెట్లు అయితే నాటాను కదా, ఇంకా ఆ చెట్లు నిన్నైతే వర్షం బాగా పడిందండి, నో ప్రాబ్లం, వాటర్ అయితే ఉంటాయి. కాకపోతే ఇవాళ లేదనమాట, ఎండ అయితే బాగా వచ్చింది. ఇంకా అందుకోసం చెప్పేసి వాటర్ పోయకపోతే ఎక్కడ చచ్చిపోతాయో ఏంటో, అసలే మా ఇంటి దగ్గర బతకడం రేర్ అనమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి వాటర్ పోద్దామని చెప్పేసి నీళ్ళైతే పోస్తున్నానండి. ఇంకా ఈ చెట్లు గాను అంటే నేను ఇక్కడ నాటినది కూడా 2 రకాలు మాత్రమే. ఆ 2 రకాల్లో కూడా నాకు నా అందాజుగా ఒక 2 చెట్లు బతికినా నాకు హ్యాపీ అనమాట. నిజంగా నేను ఒక 10 చెట్లు అయితే నాటింటానండి. అందులోనూ నాకు ఒక 2 చెట్లు బతికితే హ్యాపీ అయిపోతాను నేనైతే. ఇంకా అంతలోనే మీకోటి చూపించాలని చెప్పేసి చూపిస్తున్నానండి. నేను నార్మల్గా ఇలాంటివి చూపించలేదు మీకు అంతగా, అంటే నా శారీస్ ఏమి అంతగా క్లారిటీగా చూపించలేదు. ఇదైతే నేను మీషోలో కొన్నానండి, అంటే నాకు ఒక 2 డేస్ బ్యాకే వచ్చిందనమాట. ఇంకా ఇవాళ శారీ బ్లౌజ్ కుట్టించడానికి ఇచ్చేస్తున్నాను, అందుకోసమని చెప్పేసి మీకైతే చూపిస్తున్నానండి. శారీ క్వాలిటీ మాత్రం బాగుంది, అంటే కుంచులు బాగా పడతాయండి. ఆల్రెడీ మా అత్తమ్మ అయితే ఒకటి ఆర్డర్ చేసుకుందనమాట 1 ఇయర్ బ్యాక్. ఇంకా నాకైతే శారీ నచ్చింది, అప్పుడే ఒకటి కొందాం అనుకున్నాను. కానీ నాకెందుకో అన్నీ చూసి లైక్ చేసి పెట్టేస్తాను, అంటే విష్ లిస్ట్లో పెట్టేస్తాను అనమాట. కానీ నేను దాన్ని ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే చూసి ఆర్డర్ చేసుకుంటాను. ఇంకా అలా ఇప్పుడైతే కొనుక్కున్నానండి, కానీ వేరే కలర్లో. ఆ కలర్ నాకు సూట్ అవ్వదేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది, కాకపోతే అలాంటి కలర్ నా దగ్గర లేదు అనేసి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. దాంతోపాటు హితమ్మకి ఒక ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశానండి, సేమ్ ఇద్దరికి పింక్. నాకెందుకో తెలియదు కానీ ఎన్ని కలర్స్ ఉన్నా నాకు ఒకే కలర్ కనిపిస్తుందండి, పింక్. ఇంకా అలా ఇద్దరికి ఒకే రకంగా ఆర్డర్ చేశాను. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వేయడానికి ఇస్తున్నానని చెప్పాను కదా, దానికైతే హల్దీ బ్లౌజ్గా దీనైతే ఇస్తున్నానండి. ఇదైతే నా రిసెప్షన్ శారీ బ్లౌజ్ అనమాట. ఇంకా నాకు అప్పుడు ఏమీ తెలియదండి, నిజంగా చాలా ముద్దనమాట. నిజంగా నేను
అసలు మ్యారేజ్ అంటే ఇలా అవుతుంది, ఇలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి అస్సలు ఏమీ లేదనమాట. నాకు నిజంగా మా పూజనే చూసుకుంది అంతా మా చెల్లె చూసుకుందండి. శారీ సెలక్షన్ ఒక్కటే మా పిన్ని చూసుకునింది. అంటే మా పిన్ని మా చెల్లి ఇద్దరు కలిసి చూసుకున్నారనమాట. మేకప్ చేసేది అవంతా కూడా. ఎంగేజ్మెంట్కి కూడా నాకు ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి ఏమీ తెలియదు అనమాట. నిజంగా అంతా వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు ప్రామిస్గా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నాకు ఇదే తెలివి అప్పుడు నింటే నేను ఇంకా కొంచెం బెటర్గా రెడీ అయ్యేదాన్ని, ఇంకా కొంచెం బెటర్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలాంటివన్నీ చేసుకునేదాన్నేమో అని చెప్పేసి. కాకపోతే ఏం చేసేది, వెళ్ళిన రోజులు అంటే గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు కదా, అలా అయిపోయిందండి. మా బిట్టు మాత్రం నిజంగా నడకొచ్చేసిందో లేదో అసలు ఉంటా ఉండలేదన్నమాట. ఒక చోటు కూడా ఉంటా ఉండలేదు, ఆడుకుంటూ ఉన్నాడండి. నడకొచ్చేసేసరికి చింటూ కంటే బిట్టు జాస్తి ఆడుకుంటా ఉన్నాడు అనమాట. ఎంత ఫాస్ట్గా నడుచుకుంటా అసలు నిన్న అంటే 2 days నుండి నడవడం స్టార్ట్ చేశాడనమాట. కానీ బాగా నడిచేది నడుస్తారు చూడు, అలా నడుస్తున్నాడండి. భలే క్యూట్గా ఉంది. ఆ బాల్ని ఆడుకుంటూ ఎవ్వరు లేరు ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోవడానికి. వాళ్ళ అక్క లేదు, లేకుంటే తమ్ముడు లేదనమాట, ఇద్దరు లేరు కదా. హ్యాపీ అసలు. వాళ్ళు లేకపోతే ఫుల్ హ్యాపీ అనమాట. వాడు కానీ ఉంటే ఎక్కడొచ్చి మా అమ్మ దగ్గరికి ఎక్కేస్తాడో అని భయపడుతూనే ఉంటాడు ఆడుకునేటప్పుడు కూడా. ఇంకిలా నా ఇద్దరు పిల్లలు నడిచేశారండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.